నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, గతంలో వచ్చేసి మనం ఒక వీడియోలో తెలియజేసాం గురుగారు. అంటే ముఖ్యంగా ఏ నక్షత్రంలో పుట్టిన స్త్రీలతో కొంచెం వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్తూ వచ్చాము. నక్షత్రం అని కాకుండా మీరు కొన్ని రకాల కాంబినేషన్స్ కూడా చెప్పారు. సో ఈ వీడియోలో వచ్చేసి గురుగారు, అసలు ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని అదృష్టంగా భావించవచ్చు? అంటే వాళ్ళతో వివాహం జరిగినా, లేకపోతే వాళ్ళు మన సంతానంగా పుట్టినా, లేకపోతే మన ఇంట్లో అసలు ఒక్కళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఉన్నా కూడా చాలు, మన జీవితం అంతా బాగుంటుంది అని అనిపించే నక్షత్రం ఏదో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మనకి ఈ లక్ష్మీదేవి అని ఆడవాళ్ళని మనం పోలుస్తాం. లక్ష్మీ కళలా ఉన్న మొహము, లక్ష్మీదేవిలా ఉన్నారు అంటారు. అలాగే ఈ ప్రతి స్త్రీ కూడా దేవతా స్వరూపమే, లక్ష్మీ స్వరూపమే, అందులో డౌట్ లేదు. అందులో మొన్న మనం చెప్పుకున్నది సూపర్ టాపిక్ అనమాట. విషకన్య అని పెట్టారు టైటిల్. అంటే శతభిష నక్షత్రము, మంగళవారము, అమావాస్యలో కనుక పుట్టినట్లయితే విషకన్యగా తంత్రశాస్త్రము పురాణాలు చెప్పబడ్డాయి. విషకన్య అంటే వాళ్ళ వాళ్ళ వల్ల మగవాళ్ళకి లాస్ ఏమో అనుకోకూడదు. వాళ్ళకి నాగశక్తులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే భర్త పొరపాటున విసుక్కున్నా, తిట్టినా, వేధించినా వాళ్ళు వెంటనే నోట్లో వీడు ఈ సచ్చినోడు ఇలా అయిపోవాలని మా సైడ్ అలా చెప్పుకుంటారులే. సచ్చినోడు అని తిడతారు పాపం ఆడవాళ్ళు ఏం చేయలాగా. నిజంగానే వీడు టైపీ అని పోతాడు వీడు. అందుకని చాలా జాగ్రత్తగా వీళ్ళని అపురూపంగా డైమండ్స్ లాగా, గాజుల్లాగా చూసుకోవాలి వీళ్ళని. అలా అందుకని విషకన్య అన్నారు. అంతేగాని ఆడవాళ్ళు మంచివాళ్ళు కాదని కాదు, లేకపోతే ఆడవాళ్ళు ఏదో వాళ్ళని చేసుకోవడం వల్ల భర్తలు చనిపోతారని కాదు. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నాగ అంశ ఎక్కువ ఉంటుంది. శతభిష నక్షత్రం అంటే ఏంటి? రాహువు. మరి అమావాస్య తిథి అంటే ఏంటి? మా మోస్ట్ పవర్ఫుల్. తర్వాత మంగళవారం, అందువల్ల కుజుడు, అందువల్ల చాలా పవర్ఫుల్. అటువంటి ఆడవాళ్ళతో డేంజర్ అయినా జాగ్రత్తగా ఉండండి. భర్తలు మీరు ఏదో మామూలుగా తిట్టినట్టు, మిగతా ఆడవాళ్ళని తిట్టినట్టు అలాగా వెళ్ళకండి. మిగతా భర్తలు మిగతా నక్షత్రాల వాళ్ళని తిడతా ఉంటారనుకో, వాళ్ళని చూసి మనం కూడా కాపీ కొడదామని ఇంటికి వచ్చి మన ఆర్భాటం ఈ కన్యల మీద కనుక తిడితే వీళ్ళు ఏమనుకోరు. నోట్లో బాధపడితే వీడు టబీ పైకే, అంతే, డైరెక్ట్ టికెటే ఇక ఇంకేముండదు. అలాగే అమృత కన్య అని ఉంటారు. అమృత ఘడియలు అంటాం చూసారా? అవేమో యమగండాలు, రాహుగండాల కాలం. ఆ నక్షత్రం శతభిష, మంగళవారం, అమావాస్య. ఇది అమృత ఘడియలు, దేవకన్యలు. ఈ 27 అసలు భూమి మీద కానీ పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా దేవతామూర్తి. ట్రాన్స్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే విషకన్యలుగా పుట్టారు, విష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని అమృత కన్యలుగా ట్రాన్స్ఫర్మ్ చేయొచ్చు. అండ్ అమృత కన్యలుగా ఉన్నటువంటి వాళ్ళని విషకన్యలుగా ట్రాన్స్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ యాటిట్యూడ్ అనమాట. మంచి వాళ్ళతో వీళ్ళ స్నేహం చేసినప్పుడు గురు బృహస్పతి. ఇప్పుడు ఉదాహరణకి మనకి మన సర్కిల్లోనే చెప్దాం. దిలీప్ శర్మ ఉన్నాడు. ఎవరన్నా ఇంటికన్నా వెళితే వాళ్ళు తాగుతూ అక్కడ మటన్లో, చికెన్లు వండుకుంటే, వద్దు ఇది అంతా కూడా తాగొద్దు, చచ్చిపోతారు మీరు, మటన్లో, చికెన్లో వద్దు, జీడిపప్పులు వండుకుందాం అంటాడు. అంటే వాళ్ళు నిజంగానే మారారు నా కళ్ళ ముందు. అంటే బ్రాహ్మలతో మనం ట్రావెల్ చేసినప్పుడు వద్దిది అని చెప్తారు. అలాగే మిగతా వాళ్ళల్లో మనం చూసుకున్నప్పుడు ఏముంది, ఎంజాయ్ చేద్దాం, సరదాగా కమాన్ తాగుదాం అంటారు. అది ఎలాగైతే దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అలా మంచి గ్రహాలతో, గురుగ్రహము, శుక్రగ్రహాలతో మనం చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఏమవుద్దంటే మనము ఈ నక్షత్రాలు కూడా మంచిగా అవుతాయి. ఇప్పుడు 2004లో అమ్మ 3వ తేదీ డిసెంబర్ నెలలో, అది 2061 సంవత్సరము హేమలంబినామ సంవత్సరం అంటాం. ఆ రోజు అద్భుతమైనటువంటి రోజు జరిగింది. మొన్న 4 రోజుల క్రితం ఆడి ఆశ్లేష నక్షత్రం, ఆడి కృత్తిక అని మొన్న జరిగింది 2026 సంవత్సరంలో. దేశం అంతా వీడియోలే, దేశం అంతా వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఖాళీలు ఉండవు. మొన్న కూడా 4 రోజుల క్రితమే. సో ఈ ఆడి కృత్తిక అనేది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అని అంటే కొన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనెక్షన్స్ వల్ల అనమాట. ఆషాఢ మాసంలో వస్తుంది కృత్తికా నక్షత్రంలో వచ్చినప్పుడు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు ఆడి కృత్తిక అని చెప్పేసి తెగ వీడియోలు వచ్చినాయి. మొత్తం అది చూసి భక్తులు లక్షల మంది వెళ్ళిపోయారు గోళ్ళకి. అసలు అలాగే అమృత కన్యలో ఈ మార్గశీర్ష మాసము కృష్ణపక్షంలో సప్తమి తిథి, అంటే షష్ఠి వెళ్ళిపోతూ సప్తమి తిథి, ఆ సంధికాలంలో పుట్టాలి.
ఆ, ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టాలి. ఆ రోజు శుక్రవారం అయి ఉండాలి. ఆ రోజు దేవకన్య భూమి మీదకి దిగినట్టు అనమాట. దాన్ని అమృతకన్య అంటారు. కొన్ని లక్షల మంది పుడతారు, అంటే తెలియదు పాపం. ఆ నక్షత్రంలో 3 డిసెంబర్ 2004 సంవత్సరం. ఓకే, ఇది చేయడం వల్ల ఇది ఏమిట్రా అంటే ఆశ్లేష నక్షత్రం ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్లుగా ఆశ్లేష బలిపూజ, నా మోక్షనారాయణ బలిపూజ గోకర్ణంలో చేయించుకోవాలండి అన్నారు చూసారా. ఆశ్లేష బలిపూజ ఇదే అనమాట. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆ అధిపతి ఆశ్లేష. ఆ పూజలో చేసేది ఏంటంటే ఆశ్లేష నక్షత్రం చేస్తారు. ప్రతి ఒక్కరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు చేయించుకోవాలా, లేకపోతే అలా ఏం అలానేం లేదు. ఆశ్లేష నక్షత్రము నాగ సర్పాది దేవతలు అధిపతులు అనమాట. వాళ్ళల్లో నాగాంశ ఉంటుంది. బుస్మని లేస్తారు. వాళ్ళ మొగుళ్ళు తిట్టారనుకో బుస్మని కోప్పడతారు. కోప్పడ్డారు కదా అని వీళ్ళు ఎదురు సమాధానాలు ఇవ్వకూడదు. అలా ఇచ్చారనుకో భర్తల అదృష్టం తగ్గిపోద్ది, ఇమీడియట్ ఉద్యోగం ఊడిపోద్ది. లైవ్లో చెప్తాను నేను. ఒక ఆవిడ రాజ్యలక్ష్మి గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఒంగోలు ఆ సైడ్ అనమాట, ప్రకాశం జిల్లాలో ఉంటే వాళ్ళ భర్త ఆయన వెజిటబుల్ కమిషన్ ఏజెంట్. ఓకే, ఈమెని పాపం ఏదన్నా అనగానే ఆయన డబ్బులు మొత్తం ఇవ్వాల్సినాడు గూగుల్ పే కొడతారు కదా, ఒకటి అకౌంట్లో కొట్టాల్సింది ఇంకోటి అకౌంట్లో పడిపోయింది. ఒకసారి ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటి ఇలాగైందని, నన్ను తిడితే అంతే మరి అని చెప్పేసి ఆవిడ చెప్పింది. మళ్ళీ రెండోసారి ఈమెను తిట్టాడు. తిట్టడం అంటే అరిచేయడం కాదు, మామూలుగా భార్యాభర్తలు అరుచుకుంటారు కదా ఆ టైప్లో చేసేసరికి ఒక బస్తా రిజర్వ్ బ్యాంక్లో చేయాల్సిన డబ్బు 2-3 లక్షల దాకా అప్పుడు మానిటైజేషన్ చేశారు కదా, ఆ డబ్బులు మిగిలిపోయినాయి. మిగిలిపోతే ఆ తర్వాత డబ్బాల్లో చూసారు వీళ్ళు. డబ్బాల్లో చూసి డబ్బులు వేస్ట్. అప్పుడు మెడ్రాస్ రిజర్వ్ బ్యాంక్కి నేను కూడా వెళ్ళి మార్చి తీసుకొచ్చాం ఆమె నేను వీళ్ళందరూ వెళ్ళి. సో ఇలా నష్టాలు జరుగుతాయి, ధన నష్టాలు, ఉద్యోగాలు పోవడం ఇవన్నీ. కాబట్టి ఏ స్త్రీని కూడా ప్రతి భర్త తెలుసుకోవాల్సింది ఏంటంటే అటు విషకన్యలుగా ఉన్నా, అమృతకన్యలుగా, దేవకన్యలుగా ఉన్నా వీళ్ళని తిట్టడం వల్ల ఎవరికి లాసు అంటే అల్టిమేట్గా మగవాడికే లాసు. అందువల్లనే కాన్స్టిట్యూషన్ కూడా ఏం చేసిందంటే లీగల్గా ఆడవాళ్ళు కేసు పెడితే బలం, మగవాళ్ళు పెడితే ఏముండదు. ఎందువల్లంటే ఆ చట్టాన్ని దాన్ని బట్టే లాక్కొచ్చారు సుప్రీంకోర్టు జడ్జిలు కానీ ఎవరైనా సరే. ఇకపోతే ఇది ఏమిటండి, వీళ్ళు ఏం చేయాలండి? ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఇంకా అదృష్టం రావాలి. మీరు అడిగినట్టుగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు, మామూలుగా ఆశ్లేష. వీళ్ళు నేను చెప్పింది ఏంటి, షష్ఠీ షష్ఠిలో కానీ సప్తమిలో కానీ లేదా సంధికాలంలో కానీ పుట్టచ్చు. కృష్ణపక్షము, మార్గశీర్ష మాసము, ఆ శుక్రవారం నాడు పుడితే డెఫినెట్గా అదృష్టకన్య, అందులో డౌట్ లేదు. అండ్ వీళ్ళకి గవర్నమెంట్ యూనివర్సిటీల్లోనే సీట్లు వస్తాయి. గమనించుకుంటే చూసుకుంటే సర్వే, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా వేల మంది పుట్టుంటారు, సర్వే చేసుకోవచ్చు వాళ్ళు. వీళ్ళందరూ మామూలు తిథుల్లో అష్టమిలో పుట్టిన వాళ్ళు ఉంటారు, మరి ఆశ్లేష శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ట్రాన్స్ఫర్మ్ అవ్వాలండి, మేము ఆ దేవకన్యలుగా మారాలండి అనుకుంటే వాళ్ళు ఒక దేవస్థానానికి వెళ్తే అయిపోతారు. ఆ దేవస్థానం ఏంటో తెలుసా? అందరికీ తెలుసు కానీ స్పెసిఫిక్గా తెలియదు. తిరుత్తణి దేవాలయం తమిళనాడులో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 6 గుళ్ళు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే తమిళనాడు ఫేమస్. 6 గుళ్ళల్లో 5వది అనమాట ఇది. తర్వాత దీన్ని అరుపదై వీడు అంటాం, అంటే ఆరు గుళ్ళని కలిపి తమిళ భాషలో అరుపదై వీడు అంటాము. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పేరు అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఆ తిరుత్తణిలో కొండ మీద, మనం తిరుపతి నుంచి కంచి వెళ్తున్నప్పుడు ఎత్తు కొండ మీద కనబడుతుంది మనకి. ఇకపోతే ఇక్కడ మెట్లు ఎన్ని ఉంటాయి తెలుసా? ఎగ్జాక్ట్గా 365 స్టెప్స్ ఉంటాయి. అంటే రోజుకొక స్టెప్. ఒక్క రోజు జస్ట్ ఈ నక్షత్రం వాళ్ళు పుట్టినటువంటి ఆడవాళ్ళ భర్తలు కానీ ఫ్యామిలీస్ కూడా, చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా జస్ట్ ఒక అడుగెట్టగానే ఒకరోజు వీళ్ళ కర్మ పోతుంది, పోయి ఒకరోజు అదృష్టం వీళ్ళకి వచ్చేస్తుంది. రెండో మెట్టెక్కగానే 2వ జన్మలో చేసుకున్న పాపాలు పోతాయి. 3వ స్టెప్ ఎక్కగానే అలా 300 లక్షల కోట్ల జన్మలు మనం ఎత్తాం, లక్షల కోట్ల తప్పులు మనం చేసాం, అపరాధాలు, కర్మల క్షయమైపోయి 365 పైకి వెళ్ళేసరికి మన కర్మక్షయం చేసేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. 365 రోజుల దురదృష్టాన్ని తొలగించేసి అదృష్టాన్ని కలిగిస్తాడు. అట్లీస్ట్ 1 ఇయర్ అదృష్టాన్ని కలిగిస్తాడు, చాలు కదా మనకి. తర్వాత మురుగన్ ఏం చేశాడు అంటే సురపద్మన్ అనేటటువంటి రాక్షసుడితో, భయంకరమైనటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని చంపేసిన తర్వాత కోపం పోవట్లేదు ఆయనకి.
ఆ శాంతం అవ్వాలి. మహిషాసురుని వేసేసిన తర్వాత మైసూరులో వేసేసింది అమ్మవారు కనకదుర్గమ్మ. అవును. వచ్చేసి శాంతం లేదు, బెజవాడలో వచ్చేసి నుంచుంది. వచ్చిన భక్తులకి కోపంతో ఉంది. ఆదిశంకర్లు వచ్చి ఆమె కోపాన్ని తీసేస్తారు, ఓకే. రుద్రగణాలను ఉపసంహరిస్తారు. అలాగే మధుర మీనాక్షి, అలాగే కంచి కామాక్షి. ఈ అమ్మవారులు ఎలాగో అమ్మవారి పుత్రుడు కాబట్టి ఈయన కూడా కోపం లేకపోతే అలా పోకపోతుంటే అప్పుడు ఈ ప్లేస్కి వచ్చి సురపద్మన్ అనేటటువంటి రాక్షసుని చంపేసిన తర్వాత వచ్చి ఇక్కడ తపస్సు చేస్తాడు. ఈ రెస్టెడ్ దేర్ టు ఫైండ్ పీస్, ఓకే. శాంతిని తెలుసుకోవడం కోసం, శాంతంగా ఉండడం కోసం అయిపోతాడు. అందువల్లనే ఇక్కడ అందరూ కూడా కొన్ని ఉత్సవాలు చేస్తారు చూడు, నాలిక ఇలా పెట్టుకొని సుబ్రహ్మణ్యం, అలాంటివి చేయకూడదు ఇక్కడ. ఈ టెంపుల్లో శాంతి అనమాట, ప్రశాంతి. అందువలన ఏ డప్పులు కొట్టేసేయడం, కావడి ఉత్సవాలు, ఈ యొక్క అదే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సోలాలు గుచ్చుకోవడాలు, తర్వాత కావడి ఉత్సవాలు చేస్తారు. ఈ యొక్క నెమల పింఛలు, డెకరేషన్ పువ్వులు అన్ని డెకరేషన్ చేసి, ఇక్కడ అవి ఏమి ఉండవు, హడావుడి ఉండదు, శాంతంగా ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫైట్ ఎక్కడ జరిగింది సురపద్మంతో? మన లలితా సహస్రనామం పుట్టినటువంటి తిరుచెందూరు ఊర్లో జరిగింది ఆ రాక్షసుడితో. తిరుచెందూరులో ఎవరున్నారు? లలితాదేవి గుడి ఉంది. ఆ లలితాదేవి అక్కడ బండాసురుని చంపేసిన తర్వాత అక్కడ వచ్చి వెలిసింది. ఆమె నామాలు, ఆమె లలితా సహస్రం 1000 నామాలు అక్కడ రాసుకుంది ఆమె. సో ఆవిడ అక్కడ వెలిసింది కాబట్టి అక్కడ ఈయన తిరుచెందూరులో యుద్ధం చేసి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు ఈయన స్వామివారు. తర్వాత ఏమిటి ప్రతిదానికి పర్పస్ ఉంది, టు కామ్ డౌన్ హిజ్ యాంగర్ అండ్ రాత్, కోపం పోవడానికి. ఓకే. తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే చరిత్రలో చూసుకున్నట్లయితే వల్లి అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడే పెళ్లి చేసుకున్నారు, ఈ ప్లేస్లో. అంటే చూడండి, కైలాసం ఎక్కడో ఉందంటారు వర్ణంలో, భూలోకం మీదే జరుగుతాయి. రాముడు అయోధ్యలో పుట్టాడు. రామాయణం కల్పితం అని చెప్తే మనం ఏం చెప్తాం? శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యలో పుట్టాడు. కృష్ణుడు గోకులంలో పెరిగాడు, మధురలో పుట్టాడు, భూమి మీదే అన్నీ. అలా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ పెళ్లి భూలోకంలో చేసుకున్నాడు, ఆయన దేవలోకంలో చేసుకోవాలా. తర్వాత రెండవ భార్య అయినటువంటి దేవసేనని ఆయన ఎవరనుకుంటున్నావు? ఇంద్రుడి యొక్క కుమార్తె. ఐరావతాన్ని ఇంద్రుడు కట్నం కింద ఇచ్చేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఐరావతం వెళ్ళిపోగానే పేదవాడైపోయాడు ఇంద్రుడు, పాపం పేదవాడైపోయాడు మామగారు అని చెప్పి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనక్కి ఇచ్చేస్తాడు. వెనక్కి ఇచ్చేస్తే నోనో ఇది మీదే సొత్తు అని చెప్పేసి ఆ ఐరావతాన్ని ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిరిగి ఇంద్రుడు ఇచ్చేస్తాడు. తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు ఈ క్షేత్రానికి వచ్చి దర్శించాడు తిరుత్తణి, రావణాసురుని జయించిన తర్వాత. నెక్స్ట్ విష్ణుమూర్తి శంఖమును ఈ చక్రము పోగొట్టుకుంటాడు ఆయన, వేరే రాక్షసులు ఎత్తుకుపోతారు. ఒకసారి వినాయకుడు మింగేస్తాడులే, మింగేసి వాళ్ళ మేనమామే కాబట్టి జోకులు వేసుకుంటారు. విష్ణుమూర్తి సుదర్శన ఏం జరుగుద్దంటే, శివుడు వాళ్ళ నాన్నతో చిన్న వినాయకుడు, బుడ్డ వినాయకుడు పెద్దోడు అవుతున్నాడు, త్రిశూలం నాకు కావాలి, నాకు ఇవ్వు అంటాడు. వాళ్ళ నాన్న అడుగుతారు కదా పిల్లలు, అలా అయ్యబాబా ఈ త్రిశూలం మొత్తం లోకాలను కంట్రోల్ చేసేదిరా నాయన, ఇది చాలా పవర్ఫుల్ కాదు, ఇది దీనికంటే పవర్ఫుల్ ఏంటి అంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అని ఫిట్టింగ్ పెడతాడు శివుడు. చిన్నపిల్లలు వెంటనే నాకు గట్టిదే కావాలి, నాకు సుప్రీందే కావాలి, నాకు అందరికంటే సూపర్ పవర్దే కావాలి, నాకు ఇది వద్దులే త్రిశూలం అని చెప్పేసి విష్ణుమూర్తి వైకుంఠం వస్తున్నాడు. అసలే రాధాదేవి పిలిచింది, రాధమ్మ తల్లిని చూడాలని ద్వారకా కృష్ణుడి దగ్గరికి చూడాలని తహతాలాడిపోతున్నాడు. వినాయకుడు తహతాలాడిపోతున్నాడు, రాధమ్మ తల్లి మాతృహృదయంతో పిలుస్తోంది. కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు మేనమా. కృష్ణుడు వస్తున్నాడు, వినాయకుడు వస్తున్నాడు అంటే రాధమ్మ ఎంతో సంతోషపడిపోద్ది. మొత్తం ద్వారకావాసులంతా వెల్కమ్ అంటారు, కృష్ణుడు కూడా వెల్కమ్ అన్నాడు. బాగుంది. వచ్చిన తర్వాత కూర్చుంటాడు కృష్ణ పరమాత్మ. కూర్చున్న తర్వాత రాధమ్మతో అంటూ శివుడు అమాయకుడు ఆ త్రిశూలం అడిగితే, త్రిశూలం వినాయకుడు అడిగేసరికి శివుడు వణికిపోయాడు, భయపెట్టేశాడు అని అంటాడు. అంటే ఓహో అలాగా అంటది లక్ష్మీదేవి, రాధమ్మ తల్లి. ఆ తర్వాత ఇప్పుడేమవుద్ది, రాధమ్మ తల్లితో ఇతను ఆడుకుంటూ, చిన్నపిల్లాడు విష్ణుమూర్తితో ఆడుకుంటూ ఆ సుదర్శన చక్రాన్ని మాయం చేసేస్తాడు. విష్ణుమూర్తికి తెలీదు. విష్ణుమూర్తి తర్వాత శివుడు అమాయకుడు కాబట్టి, శివుడికి తెలియదు కాబట్టి త్రిశూలాన్ని దొబ్బేసిన శివుడు తెలుసుకోలేకపోయాడు వినాయకుడు అని బిల్డప్ ఇస్తాడు విష్ణుమూర్తి. మరి ఇప్పుడు ఏంటి మీ చేతిలో చక్రం ఏదని అడుగుద్ది విష్ణుమూర్తి. అసలే ఆయన లీలామానుష విగ్రహుడు అంటారు విష్ణుమూర్తిని. మాయలకే పెద్ద మాయ ఆయన. అలాంటి మాయగాడైనటువంటి శ్రీ మహావిష్ణువు చక్రాన్ని ఆయనకు తెలియకుండా దొంగిలించుకొని వెళ్ళిపోతాడు వినాయకుడు.
అది మింగేస్తాడు అందరు అడుగుతున్నారని, అమ్మ చూస్తున్నారు అందరు అడిగేస్తున్నారని కడుపులో పెట్టేసుకుంటాడు. కానీ కృష్ణుడు పాపం అడగడు, ఈయన కూడా అడగడు. అక్కడ ఆ దొంగతనం, వెన్న దొంగతనం నేరం కృష్ణుడి మీద పడిపోతుంటే వినాయకుడు తినేస్తాడు ఒక రోజున. కృష్ణుడి లీలలు రాధమ్మ తల్లి చెప్తుంటే ఒక రోజున వెన్న దొంగతనం చేసి వెన్న తినేస్తే అప్పుడు కృష్ణుడు ఎవరు తిన్నారా అంటే కృష్ణుడు కొడుకైనటువంటి శాంభుడు వీళ్ళంతా కృష్ణుడే చేస్తాడు ఇలాంటి పనులన్నీ ఎవరు చేస్తారు అని కృష్ణుడి మీద తెస్తే తోసేస్తారు అందరూ. వినాయకుడు చూసుకొని అయ్యో నా వల్ల నా మేనమామకి చెడ్డ పేరు వచ్చింది, నేను తినేస్తే అని కడుపులో పెట్టేసుకుంటాడు ఆ బాధ. కాకలాగా మేనమామ కృష్ణుడు ఒక్క మొక్క కూడా అడగలేదని మామ నేను ఇంకో తప్పు చేశానని ఆ శంఖం ఇచ్చేస్తాడు. ఇది వినాయకుడి వారికి కృష్ణుడికి జరిగింది. ఒకసారి ఆయన శంఖము చక్రము వేరే రాక్షసుడు పోగొట్టుకున్నాడు కొన్ని సందర్భాల్లో. అప్పుడు విష్ణుమూర్తి తపస్సు చేస్తాడు, ఈ గుడికి వచ్చి ప్రేయర్ చేస్తే ఆ శంఖం చక్రాలు ఇప్పించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత ఈ టెంపుల్ 1000 సంవత్సరాల చరిత్ర కలిగింది. అంటే కృతయుగం నుంచి ఉంది, 1000 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చేశారు. సంగం ఎరా అనేటటువంటి లిటరీ వర్క్స్లో సాహిత్యంలో ఈ కథ ఉంటుంది. ఈ యొక్క నక్కీరర్ అనేటటువంటి ఒక రచయిత, ఆయన భక్తుడు, ఆయన ఏం చేస్తాడంటే తిరుమురుగ త్రుపద్దై అనేటటువంటి పుస్తకంలో ఇదంతా రాశారు. అలాగే పల్లవరాజులు, చోళరాజులు, విజయనగర రూలర్స్ అందరూ కూడా ఈ యొక్క గుడిని ఎక్స్పాండ్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నామంటే అమ్మా, పాపం అందరూ తిరుత్తని వెళ్ళలేరు కదా, డబ్బులు ఉండవు, అవకాశాలు ఉండవు. అటువంటి వాళ్ళ ఆ టెంపుల్ చరిత్ర మనం చెప్తుండగా విన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం ఆ సప్తమి తిథుల్లో పుట్టినటువంటి అమృత గడియల్లో పుట్టినటువంటి శుక్రవారం పుట్టినటువంటి ఆ అదృష్టం వచ్చేస్తుంది అనమాట. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమైనా దురదృష్టాలున్నా, వాళ్ళకి ఏమైనా బ్యాడ్ లక్లున్నా అవన్నీ కూడా పోతాయి. అందువల్ల చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ మీద, మూలా నక్షత్రం వాళ్ళ మీద బాగా పుకార్లు లేపారు. వాళ్ళకి తెలియంది ఇదనమాట. అమృత కన్య దేవకన్య ఆశ్లేష నక్షత్రంలో పుడుతుంది. వల్లీదేవి ఇంద్రసేన దేవసేన ఇంద్రుడు కుమార్తెగా ఆ నక్షత్రాల్లో పుట్టారు. వీళ్ళకి తెలియదు ఆ విషయం. కాబట్టి అటువంటి దేవకన్యల్లాగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుష్కలమైనటువంటి అనుగ్రహం ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఈ మిడిమిడి పండితులు చెప్తున్నట్టుగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే అత్తగారు డమాలు, మూలా నక్షత్రంలో చేసుకుంటే మామగారు డమాలు, ఏమిటివి జ్యేష్ఠ నక్షత్రంలో చేసుకుంటే బావగారు డమాలు లేదా అదృష్టం పోద్ది, ఏంటి అన్ని ఇలాంటివన్నీ అబద్ధాలు. ఆ యొక్క ఆశ్లేష నక్షత్రంలో ఏ తిథి రోజున, ఏ నక్షత్రం రోజున, ఏ వారం రోజున, ఏ తిథి అంటే అమావాస్యలు అంటే ఏ తిథి రోజున పుట్టినా ఈ అదృష్టాన్ని అమృత కన్యలుగా వీళ్ళని గుర్తించవచ్చు అనమాట. ఇది ట్రాన్స్ఫర్మేషన్. అంటే దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవ అన్న మంత్రజపం చేసుకుని ఎర్రని ఫలం, ఎర్రని పుష్పం మంగళవారం నాడు సమర్పిస్తే సరిపోద్ది. వెళ్ళలేని వాళ్ళు, తిరుత్తని వెళ్ళలేని వాళ్ళు ఎన్నిసార్లు గురుగారు మంత్రాన్ని 21 సార్లు చేసుకుంటే చాలు. ఓం శరవణ భవ అని. ఎర్రని పుష్పం, ఎర్రని పండు నైవేద్యం. ఆ తర్వాత కందులు ఉడకబెట్టి కూడా ప్రసాదం కింద పెట్టచ్చు. తర్వాత 9 వారాలు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు ఈ యొక్క కలసం పెట్టి చేసుకోవచ్చు, నాగపడగలు పెట్టి చేసుకోవచ్చు. మంగళవారం చేయలేనటువంటి వాళ్ళు చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో చేసుకోవచ్చు. ఆదివారం నాడు, మంగళవారం నాడు కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకుంటే వీళ్ళు అమృత కన్యలుగా మారిపోతారమ్మా. ఆల్రెడీ వాళ్ళ వల్లి అంశ వాళ్ళల్లో ఉంటుంది. దేవసేన ఇంద్రుడు కుమార్తెలు వాళ్ళని ఇంద్రజ అని పిలవాలన్నమాట వీళ్ళందరినీ. తప్పకుండా. సో విన్నారు కదా, గురుగారు అయితే ఆశ్లేష నక్షత్రం గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. అలాగే మీ ఇంట్లో కనుక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కానీ, లేకపోతే ఇట్లాంటి గుణగణాలు ఉన్నాయో లేదో మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ గురుగారు చెప్పిన ఆ మంత్ర జపాన్ని కూడా తప్పకుండా ఆచరించండి. అలానే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.